నేటి నుంచి అమల్లోకి పెరిగిన మెట్రో ఛార్జీలు. కనీస ఛార్జీ 10 నుంచి 12 రూపాయలకు, గంట టికెట్ ధర 60 నుంచి 75 రూపాయలకు పెంపు. నేడు కర్నూలు జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఏపీ సీఎం. ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి పొన్నం, మేయర్ విజయలక్ష్మి. ప్రజలతో నేరుగా మమేకమై వారి అభిప్రాయాలు సేకరించిన నేతలు. కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. వైసీపీని నాశనం చేయడమే చంద్రబాబు లక్ష్యంగా. హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు నేటి నుంచి పెరిగాయి. కనీస ఛార్జీ 10 నుంచి 12 రూపాయలు, గరిష్ట టికెట్ ధర 60 నుంచి 75కు పెంచారు. ఇలా కనిష్టంగా 2, గరిష్టంగా 16 వరకు ఛార్జీలు పెంచామని L&T ప్రకటించింది. పెరుగుతున్న నిర్వహణ ఖర్చుల కారణంగా ఛార్జీలు పెంచినట్లు సమాచారం. ప్రయాణికుల సంఖ్య తగ్గడం వల్ల మెట్రో నష్టాల్లో కూరుకుపోయిందని మెట్రో అధికారులు వెల్లడించారు. మెట్రో రైలు సంస్థకు అదనంగా 150 నుండి 200 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఉదయం 11:25 ముఖ్యమంత్రి కర్నూలు విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సి క్యాంప్ రైతు బజారుకు చేరుకున్నారు. అక్కడ కూరగాయల వ్యర్థాలను ఎరువుగా మార్చే ప్రక్రియను పరిశీలించారు. రైతు బజారులోని రైతులు, పారిశుద్ధ కార్మికులతో ముఖాముఖి నిర్వహించి అనంతరం కేంద్రీయ విద్యాలయం సమీపంలో జైరాజ్ స్టీల్ స్వచ్ఛాంధ్ర పార్కుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మీరు నారాయణ గారు, ఎమ్మెల్యేలు, మినిస్టర్స్, అందరూ ఎంపీలు అండ్ ఆఫీసర్స్. జయసూర్య ముందుకురా, అప్పకరా, అప్పుడు కూడా అండి. ఎమ్మెల్యేను కూడా ఎక్కి ఉండండి కొంచెం.
యుద్ధ సామాగ్రిని అమ్మేవారు యుద్ధాన్ని కోరుకుంటారు తప్ప శాంతిని కోరుకోరని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శాంతిని కోరుకుంటే మొదట యుద్ధ సామాగ్రిని అమ్మడాన్ని ఆపేయాలి. మన దేశ జీడీపీలోని 3వ వంతుకు సమానమైన యుద్ధ సామాగ్రిని సౌదీ, యుఏఈ, ఖతార్ దేశాలకు ఇటీవల ట్రంప్ 3 రోజుల్లోనే అమ్మారు. తామే యుద్ధాన్ని ఆపామని ట్రంప్ అబద్ధాలు చెప్పారు. ట్రంప్ పరువు పోతుందని ప్రధాని మోదీ ఈ విషయంలో నిశ్శబ్దంగా ఉన్నారని తెలిపారు. Understand the gravity of the situation, and we helped a lot, and we helped also with trade. I said, come on. ఏమనంటే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే కనీసం 1% ఓట్లు రాలేదు వాళ్ళకి. I don't want to say I did, but I sure as hell helped settle the problem between Pakistan and India last week, which was getting more and more hostile. And all of a sudden you'll start seeing missiles of a different type. And we got it settled. I hope I don't walk out of here and 2 days later find out that it's not settled, but I think it is settled. And we talked to them about trade. Let's do trade instead of do war. And Pakistan was very happy with that, and India was very happy with that, and I think they're on the way. You know, they have been fighting for about 1,000 years, in all fairness. So I said, you know, I could settle that up. I can settle anything. Let me settle it up. Let's get them all together. How long have you been fighting? About 1,000 years. Oh, that's a lot. I'm not sure about that. I'm not sure about settling. That's a tough one. ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు ఉంటాయని, అభివృద్ధి పనుల్లో మాత్రం పార్టీలకు అతీతంగా ప్రజల కోసం పనిచేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. శనివారం బోరబండలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. చాలా సంవత్సరాలుగా ఈ రిజర్వాయర్ను పూర్తి చేయాలని రెహమత్ నగర్ ప్రజలు ఆందోళన చేశారని అన్నారు. చుట్టుపక్కల రెహమత్ నగర్ కానీ, బోడబండ కానీ, మిగతా చుట్టుపక్కల కాలనీలకు సంబంధించినటువంటి ప్రజలకు నీరు అందించే విధంగా రిజర్వాయర్ను పూర్తి చేసుకోవడము చాలా సంతోషం. చాలా సంవత్సరాల కళ ఇది. మరి ఈరోజు మనకందరికీ తెలుసు, ఈ ప్రాంతము ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతం. ఇక్కడ బస్తీలు, కాలనీలు ఉన్నప్పటికీ కూడా బస్తీలు మరి నిర్లక్ష్యానికి గురవుతున్నటువంటి విషయం అందరికీ తెలుసు. మరి చాలా సంతోషం, ఈరోజు మంచినీటి సమస్య ఈ రిజర్వాయర్ కారణంగా ఇక్కడ ప్రజలకు స్పష్టంగా రావాల్సినటువంటి వాటరు కోట కానీ తప్పకుండా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆల్మోస్ట్ తెలంగాణలో 33% పాపులేషన్ హైదరాబాద్లో ఉంటుంది. దీనికి అదనంగా ప్రతిరోజు లక్షలాది మంది వచ్చిపోతుంటారు. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని అనేక రకాలుగా కొత్త కాంప్లెక్స్ కావచ్చు, రెసిడెన్షియల్ కాలనీస్ కావచ్చు, మరి హైదరాబాద్ చుట్టుపక్కల విపరీతంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో దీనికి అనుకూలంగా సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని, అది రోడ్ వైండింగ్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, మాస్టర్ ప్లాన్ కావచ్చు, ప్రత్యేకంగా మంచినీటి సౌకర్యం. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మరి కేంద్ర ప్రభుత్వ సహకారంతో మొదటిసారిగా కృష్ణా నుంచి ఇక్కడ వాటర్ తీసుకురావడం జరిగింది. మరి ఇప్పుడు కూడా మరి గత 10 సంవత్సరాలుగా దీనికి సంబంధించి అనేక రకాలుగా అనుకున్నప్పుడు కూడా ఒక్క చుక్క అదనపు నీరు గోదావరి నుంచి కానీ, కృష్ణ నుంచి కానీ ఇక్కడ యాడ్ కాలేదు. దీన్ని ఈ 10 సంవత్సరాల్లో చాలా నగరం పెరిగింది. ఈ నీటిని పెంచాల్సినటువంటి అవసరం ఉంది, తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్ నగరాన్ని కానీ, తెలంగాణకు సంబంధించి కానీ అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా మనం చూసుకున్నాం. ఇటీవలైన కొన్ని ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నాం, ఇంకా చేసుకోవాల్సింది. మరి మెట్రోకి సంబంధించినటువంటి డిపిఆర్ ఇంకా పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి పంపాలా. మొన్ననే రాష్ట్ర ప్రభుత్వానికి చేరుకుంది. అది కేంద్ర ప్రభుత్వానికి వెంటనే పంపించినట్లయితే దానిపైన కూడా సమగ్రంగా చర్య తీసుకొని హైదరాబాద్ అభివృద్ధికి ప్రభాకర్ గారు అడిగినట్టు తప్పకుండా అన్ని రకాలుగా మరి ఒక స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా అన్ని రకాలుగా హైదరాబాద్ కానీ యాజ్ వెల్ యాజ్ తెలంగాణ కానీ అభివృద్ధి కోసం మేము అంకిత భావంతో పనిచేస్తామని సందర్భంగా మనియేస్తూ, ప్రత్యేకంగా అధికారులు అనేక ఒత్తిడులు, ధర్నాలు చేసిన తర్వాత ఈ రిజర్వాయర్ ఈరోజు కార్యరూపం దాల్చింది. వాళ్ళకు కూడా నేను మనస్ఫూర్తిగా మరి వాటర్ వర్క్స్ అధికారులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. భారతదేశంలో మొట్టమొదటిసారిగా తడి చెత్త, పొడి చెత్త వేర్వేరు సేకరణను తెనాలి మున్సిపాలిటీ ప్రారంభించడం గర్వకారణమని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర సంకల్పంలో భాగంగా ఈ రోజు తెనాలిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులతో కలిసి చేపట్టారు.
ప్రజలు ప్రభుత్వ భాగస్వామ్యంతో అందరం కలిసికట్టుగా చేసే స్వచ్ఛంద కార్యక్రమం అన్నారు. అందరం కలిసికట్టుగా మన పట్టణాన్ని, మన నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుకోవాలన్నారు. వచ్చామా ఎప్పుడన్నా ఇంటికి? హైదరాబాద్ లో ప్రజలతో నేరుగా మమేకమై వారి అభిప్రాయాలు తెలుసుకునేందుకు పొన్నం ప్రభాకర్ వినూత్న రీతిలో ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. సాధారణ ప్రయాణికుల్లాగే టికెట్ తీసుకుని పంజాగుట్ట నుంచి లక్డీ కప్పుల్ వరకు వారు బస్సులో ప్రయాణించారు. ఈ ప్రయాణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ బస్సులోని ప్రయాణికులతో, ముఖ్యంగా మహిళలతో ఆత్మీయంగా మాట్లాడారు. అవును సార్ విజయలక్ష్మి గారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు వైసీపీని నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. కూటమి రాక్షసంగా వ్యవహరిస్తుందని, చంద్రబాబు అప్రజాస్వామిక పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కూడా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎంత రాక్షసంగా వ్యవహరిస్తోంది, ఎంత అప్రజాస్వామికంగా పరిపాలిస్తోంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమూలంగా నాశనం చేయాలన్నటువంటి సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలని ప్రతిజ్ఞ చేస్తూ ప్రతిరోజు వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్షబోని నిరంతరము మారణ హోమం జరిపిస్తున్న సంగతి అందరికీ కూడా తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారిని బలహీనపరచటం ద్వారానే మనం అధికారంలో కొనసాగగలము అనేటువంటి ఒక ఆలోచనతోటి వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద అనేక రకాలైనటువంటి దాడులు, దౌర్జన్యాలు చేయటమే కాకుండా ఆ ప్రభుత్వంలో పనిచేసినటువంటి మంత్రులతో సహా, శాసనసభ్యులతో సహా, నాయకులు, కార్యకర్తలతో సహా అందరినీ కూడా వేధింపులకు గురి చేయటమే కాకుండా చివరకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కూడా వదలకుండా జగన్మోహన్ రెడ్డి గారితో వీళ్ళంతా కూడా అతి ముఖ్యంగా వ్యవహరించినారు అన్నటువంటి కారణం మోపి
వాళ్ళనందరినీ కూడా తప్పుడు కేసులు బనాయించి జైళ్ళల్లోకి వేయటం మనం చూస్తున్నాం. ఇదంతా కూడా తను ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేకపోవటం మూలంగా, నెరవేర్చేటువంటి ఉద్దేశం కూడా తనకు లేకపోవటము, సూపర్ 6 అన్నటువంటి పేరుతో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దాదాపు సంవత్సరమైనా కూడా వాళ్ళు పాలనలోకి వచ్చి ఇప్పటి వరకు ఒక్క ప్రజామోదమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకోకుండా, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని ఒక్కదాన్ని కూడా సంపూర్ణంగా నెరవేర్చకుండా నిరంతరము డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఈ రకంగా ప్రతి నెల అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని, అధికారుల్ని జైళ్లలోకి పంపే కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం. దీనికి పరాకాష్ఠగా నిన్న మద్యం కుంభకోణం అనేటువంటి పేరుతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి ధనంజయ రెడ్డి గారిని, అలాగే కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్టు చేయటం ఒక పరాకాష్ఠ. వాళ్ళిద్దరికీ కూడా ప్రభుత్వంలో చాలా మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తులుగా వాళ్ళు పేరుగాంచినటువంటి వాళ్ళు. ధనంజయ రెడ్డి చాలా నిజాయితీ పరుడైనటువంటి ఆఫీసర్ అని, కృష్ణమోహన్ రెడ్డి గారు పనిచేసిన కాలమంతా కూడా చాలా నిబద్ధతతోటి పనిచేసినటువంటి ఆఫీసర్ అని, వీళ్ళకందరికీ కూడా చాలా మంచి పేర్లు ఉన్నాయి. అలాగే ఐపీఎస్ ఆంజనేయులు గారు కావచ్చును, ఎవరైనా కావచ్చును, వీళ్ళకందరికీ కూడా వాళ్ళ విభాగాలలో అత్యంత మంచి పేరును సంపాదించుకొని వాళ్ళు ఉద్యోగం చేసినటువంటి వాళ్ళు. ఒక తప్పుడు ఆరోపణతో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా రాజకీయంగా నాశనం చేయటానికే పనిగట్టుకొని ధనంజయ రెడ్డి గారిని, కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్టు చేయటం జరిగింది. పాలన ప్రజలకు ఆమోదమైనటువంటి విషయాల మీద వాళ్ళు చెయ్యకుండా ఈ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగాగినారన్నటువంటి పేరుతో చివరకు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు వీళ్ళనందరినీ కూడా అరెస్టు చేయటం అన్నది ఈ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంగా మారిపోయింది. ఏ ఒక్క పోలీసు అధికారి, ఐఏఎస్ అధికారి కూడా భవిష్యత్తులో పని చేయటానికి కూడా భయపడి వణికిపోయే విధంగా చంద్రబాబు గారి ప్రభుత్వం పాలన సాగిస్తోంది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలతో మద్యం కుంభకోణం అనేటువంటి ఒక పెద్ద విషయాన్ని వెలికి తీసినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపించాలన్నటువంటి కుతూహలంతో ఈ రకంగా ఈ ఆఫీసర్లను అందరినీ కూడా అరెస్టు చేసేటువంటి కార్యక్రమాన్ని పూనుకోవటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులంగా మేము చేస్తున్నటువంటి విమర్శ కాదు. సామాన్య జనంలో ఏమున్నదో తెలుసుకోవాల్సినటువంటి అవసరం చంద్రబాబు నాయుడు గారు ఉన్నది. మీరు ఈ రకంగా అన్యాయంగా తప్పుడు కేసులు బనాయించి అందరినీ జైలుల్లోకి నెట్టివేసి మీరు ఆనందంగా పరిపాలించాలని అనుకుంటే మాత్రం అది మీ భ్రమ తప్ప మరొకటి కాదు. ప్రజలు అన్నీ కూడా నిశితంగా గమనిస్తున్నారు, మీ తప్పుల్ని ఎంచుతున్నారు. ఆ రోజున శిశుపాలుడి మీద శ్రీకృష్ణుడు తప్పులు ఎంచినట్టుగా ఈ రోజున మీ ఏపీ లిక్కర్ స్కామ్ లో మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి అరెస్టు వ్యవహారంపై యాంకర్ శ్యామల స్పందించారు. ఆయనను అరెస్ట్ చేయడం సరికాదని, కృష్ణమోహన్ రెడ్డి అత్యంత నిజాయితీపరుడని, నిష్కల్మషమైన వ్యక్తి అని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె తన అభిప్రాయాలను వెల్లడించారు. కృష్ణమోహన్ రెడ్డి వ్యక్తిత్వం గురించి శ్యామల మాట్లాడుతూ, ఆయన ప్రజల పక్షాన నిలబడే గొప్ప నాయకులైన రాజశేఖర్ రెడ్డి ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేశారు అని తెలిపారు. భయపెట్టి తీసుకున్న స్టేట్మెంట్లు తప్ప ఎలాంటి ఆధారాలు లేవు. కాస్త ఆలస్యమైనా కూడా ఈ ఆరోపణలన్నీ అబద్ధపు ఆరోపణలు అని చెప్పి ప్రజలు తెలుసుకుంటారు. ఆ నిజం బయటికి వస్తుంది. న్యాయ వ్యవస్థల మీద మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఆ న్యాయస్థానంలో నిజమే గెలుస్తుంది అని మేము నమ్ముతున్నాం. ఖచ్చితంగా ఇంకో మాట నేను చాలా గట్టిగా చెప్పగలను, మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలి అంటే అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగన్ అన్న. జోహార్ వైఎస్ఆర్, జై జగన్.
అక్కడ నేను ప్రవర్తన గురించి మాట్లాడుతున్నాను. ఒక మహిళా మంత్రిని ఇలా పట్టుకుని మీరు పక్కకి తోసేయడం ఎంతవరకు సమంజసం? ఇది ఒక్కటి చెప్పండి నాకు. ఇది ఒక్కటే నేను అడిగేది, ఇది ఒక్కటే. ఒక మాజీ మహిళా మంత్రిని ఆ సుబ్బారాయుడు గారు పట్టుకుని అలా తోసేయడం ఎంతవరకు కరెక్ట్? మాట్లాడుకోవచ్చు కదా, ప్రవర్తించే విధానం గురించి చెప్తున్నాను నేను. ఇక్కడ ఎక్కడైనా చేయొచ్చు కదా. ప్రాజెక్టులు మేము తీసుకొస్తే వాళ్ళ పేర్లు వేసుకోవడం జరుగుతోంది. ఇప్పుడున్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని లేనిపోని అబద్ధాలు ప్రచురించడం జరుగుతోంది. ఇదన్నప్పుడు జరిగేది అధికారాన్ని అడ్డం పెట్టుకుని. రాష్ట్ర గత 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఎక్కడా సంక్షేమ అభివృద్ధి ఆపకుండా నిజమైన ఆదాయాన్ని రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతుందన్న. మీరు నెంబర్స్ చూసుకుంటే మీకు ఆ విషయం అర్థమవుతుంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేస్తుంది ఇప్పటి ప్రభుత్వం. అందుకే ఇప్పుడు మేము అంటున్న న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా న్యాయంగా ఇటు తప్పు లేదు అని మేము చెప్తున్నా కూడా సిట్ ఏదైతే ఉందో ఆ సిట్ కూడా వాళ్ళదే కదా. వాళ్ళకి కావాల్సిన అధికారులను వేసుకున్నారు కదా దాంట్లో. సో వాళ్ళకి కావాల్సినట్టు చేసుకుంటున్నారు. మనం నిజం ఎంతసేపు మాట్లాడినా ఏం ఉపయోగం ఉంది? అందుకే ఇప్పుడు మేము అంటున్న న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది అనేది అంత గట్టిగా చెప్తుంది. అందుకే అవును, పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో ఎంత గోల పెట్టారు, ఎంత గగ్గోలు పెట్టారన్న. 32,000 మంది అమ్మాయిలు మిస్సింగ్, 32,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అని చెప్పి ఎంత గగ్గోలు పెట్టారు. ఎన్నికల్లో గెలిచి వచ్చిన తర్వాత దాని గురించి ఒక్క మాట మాట్లాడలేదు. అది పక్కన పెడితే ఆయన సొంత నియోజకవర్గంలో కూడా మహిళలపై ఎంత అన్యాయం జరుగుతున్నా ఆయన ఒకరోజు మాట్లాడలేదు. రాష్ట్రంలో ఏ మహిళకి ఇంత ఇబ్బంది కలిగినా, ఘోరంత ఇబ్బంది కలిగినా కొండంత అండగా ఉంటానని చెప్పిన ఆ పెద్ద మనిషి, ప్రశ్నించిన పెద్ద మనిషి ఈ రోజున గొంతు మెదపట్లేదు. అందుకే మోడీ గారు కూడా మొన్న వచ్చినప్పుడు చాక్లెట్ ఇచ్చారు, తిని కూర్చో బాబు అని. నిజంగా అంటే ఏ మహిళకి న్యాయం జరుగుతోంది? దళిత మహిళకి న్యాయం జరుగుతోంది, ఒక బీసీ మహిళకి న్యాయం జరుగుతోంది. అంతెందుకండి, మాజీ మంత్రిగా చేసినటువంటి మన విడుదల రజని గారిపైనే మొన్న అంత అసభ్యంగా సిఐ మాట్లాడితే, ప్రవర్తిస్తే దాని గురించి కూడా ఒక్కళ్ళు ఈ ప్రభుత్వం వాళ్ళు ఒక్కళ్ళు స్పందించలేదు. నాణ్యత కలిగిన మద్యాన్ని మీకు అమ్ముతానని చెప్పినాడు ఆయన. నాణ్యత కలిగిన మద్యాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నాణ్యత లోపించిన మద్యాన్ని అమ్ముతున్నాడు. ఆ మద్యం తాగితే అది విషము, మనుషులు మరణిస్తున్నారు అని చెప్పినాడు. నేను వచ్చిన తర్వాత ధరలు తగ్గించి నాణ్యత కలిగిన మందు అమ్ముతా అంటున్నాడు. ప్రజల అమాయకులు తెలుసుకోవాలా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ మద్యం బాటలైతే ఇది వచ్చిందో ఇప్పుడు అదే బాటలు వస్తుంది ప్రజలారా. సేమ్ డిస్టిలరీ అంటే సేమ్ ఫ్యాక్టరీ. ఆనాడు ఈ బాటలు ఏ ఫ్యాక్టరీలో తయారైందో ఈనాడు కూడా అదే ఫ్యాక్టరీలోనే మందు తయారవుతుంది. బాటలు మారలే, నీళ్లు మారలే, రసాయనిక పదార్థాలు మారలే, ధరలు మారలే, ఏమీ మారలే. జగన్ అమ్మినప్పుడు మాత్రం ఇది విషం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమ్మినప్పుడు మాత్రం ఇది అమృతం. అప్పుడు తాగితే మాత్రం మనుషులకు నాసిరకం, ఇప్పుడు తాగితే మాత్రం నాణ్యత కలిగిన మందు. అప్పుడు తాగితే ఆరోగ్యం క్షీణిస్తుంది, ఇప్పుడు తాగితే ప్రజలారా చంద్రబాబు నాయుడు తెచ్చిన ఈ మందు తాగితే యవ్వనం వస్తుంది. యవ్వనం. ఎన్ని అబద్ధాలు చెప్పినావు. మనిషి యొక్క బలహీనతను, మనిషి యొక్క వ్యసనాన్ని ఆసరాగా తీసుకొని నోటును ఓటును ఎన్కాష్ చేసుకున్నావు నువ్వు. మనిషి యొక్క బలహీనతను ఆసరాగా తీసుకొని వారు ఓటు తీసుకున్నావు, వారి నోటు తీసుకున్నావు నువ్వు.